కావ్య రాజు వాళ్ళ నాన్నతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి మావయ్య, నిన్న మీరు బాబుని తీసుకుని వెళ్ళడం, దాని వెనక మీ అబ్బాయి వచ్చి మీతో మాట్లాడడం ఇవన్నీ కూడా నేను విన్నాను మావయ్య అని చెప్పి అంటుంది. అది విన్న సుభాష్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇంతలో కావ్య ఇలా అంటుంది, మీరు అన్నీ తెలిసి కూడా ఎందుకు మౌనంగా ఉన్నారు మావయ్య? ఆయన్ని ఎప్పుడు ఎలా కాపాడాలా, ఎలా రక్షించాలని నేను చూస్తుంటే అన్నీ తెలిసి కూడా మౌనంగా ఉన్నారు. నిజమేంటో నాకు కూడా చెప్పచ్చు కదా అని చెప్పి కావ్య అంటూ ఉంటుంది. అది విన్న సుభాష్ అయితే, నేను నిజం చెప్పలేనమ్మా అని చెప్పి సుభాష్ అంటాడు. అది విన్న కావ్య అయితే, ఎందుకు చెప్పలేరు మామయ్య, నేనే కదా, ఆయన భార్యనే కదా అని చెప్పి అంటూ ఉంటుంది. అయినా సరే సుభాష్, నేను నీకు నిజం చెప్పను కావ్య అని చెప్పి అంటాడు. ఇంతలో కావ్య అయితే సుభాష్ చేయి తీసి తన నెత్తి మీద పెట్టుకొని, మామయ్య మీరు కానీ నిజం చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టే, నిజం చెప్పండి అని చెప్పి సుభాష్ చేయితో ఒట్టేయించుకుంటుంది. అది చూసి సుభాష్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక కావ్య అలా చేసినందుకు సుభాష్ ఇప్పుడు నేనేం చెయ్యాలా అని చెప్పి ఒక్కసారిగా షాక్ అయ్యి కంగారు పడుతూ ఉంటాడు. ఇక సుభాష్ కావ్యకి నిజం చెప్తాడా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.